చనిపోయిన వ్యక్తికే వెంటిలేటర్ పై చికిత్స అందించారు అని బాలాజీ హాస్పిటల్ ముందు మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. బ్రెయిన్ సర్జరీ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చామని, వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన తర్వాత కూడా పేషెంట్ ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించిన తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మృతదేహాన్ని అప్పగించేందుకు ఆసుపత్రి యాజమాన్యం బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని బంధువులు ఆరోపించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వరంగల్ జిల్లాలో వింతైన ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన మృతునికి వెంటిలేటర్ పై నుంచి ట్రీట్మెంట్ అందించారంటూ కూడా మృతుని బంధువులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బుల్లికొండ గ్రామానికి చెందినటువంటి పొంజాల శ్రీధర్ అనే వ్యక్తి హార్ట్ సర్జరీ సంబంధించి కూడా బాలాజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. శనివారం రోజున బాలాజీ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా కొంత అతని ఆరోగ్య పరిస్థితి కూడా మెలకడగానే ఉంది. డాక్టర్ను సంప్రదించిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత సర్జరీ చేయాలంటూ కూడా ఇటు సజెషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు మృతుని బంధువులంతా కూడా ఇటు బాలాజీ హాస్పిటల్కు తీసుకువచ్చి ఇక్కడ సర్జరీ చేసేందుకు కూడా నిర్ణయించుకున్నారు. సర్జరీ అయిన రోజే ఇటు చనిపోయాడంటూ కూడా బంధువులు అయితే పెద్ద మొత్తంలో ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు హాస్పిటల్ సంబంధించి కూడా బంధువులంతా కూడా ఇటు హాస్పిటల్ సంబంధించి కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అసలు ప్రస్తుతం వాళ్ళు ఏం మాట్లాడతారు, బంధువులకు సంబంధించిన ఏదైతే మృతునికి సంబంధించిన బంధువులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతుంది. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? నీకు చనిపోయిన సీజర్ ఏమవుతాడు, అసలు ఏం జరిగింది, ఎప్పుడు తీసుకొచ్చి హాస్పిటల్కు? మేము ఇక్కడికైతే 4వ తారీఖు తీసుకొచ్చినాం. 4వ తారీఖు 3:30 వరకు తీసుకొచ్చినాం. 3:30 నుంచి 4 గంటల వరకు ఆపరేషన్ సక్సెస్ అని చెప్పిర్రు. ఆపరేషన్ చేసిరా చేయలేదా, అసలు చనిపోయిన మనిషికి ఆపరేషన్ అయ్యిందని చెప్పిర్రా మాకు తెలియదు. మేము డాక్టర్లం అయితే కాదు. తీసుకొచ్చిన సక్సెస్ 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఆపరేషన్లో పెట్టినాం. 24 గంటలు ఉన్నాక తెలుస్తుంది అని చెప్పిర్రు సార్. తెలుస్తుంది అని చెప్పారు. 24 గంటలు అయిపోయింది, 28 గంటలు అయిపోయింది, ఇప్పుడు 3 రోజులు అవుతుంది, ఏం లేదు, రెస్పాన్స్ లేదని చెప్పేసి మేము పోతే ఇన్ఫెక్షన్ అవుతుందని అదే ఇదనే మమ్మల్ని పోనీయలేదు. మేము అప్పటికి కూడా పోయి చూసుకుంటూ ప్రాణం పోయింది, పోయినోనికి ట్రీట్మెంట్ ఎట్టిస్తారని కూడా అడిగినాం. అడిగితే లేదు ప్రాణం ఉన్నది అనే చెప్పారు వాళ్ళు. చెప్పి ఇప్పుడు అది తీస్తే ప్రాణం పోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక మాట చెప్పారు. చెప్పినాక మేము ఒక 4-5 పోయినాం. పోయి మాట్లాడిన తర్వాత అది ఆ పీకేరు కథం అయిపోయింది సార్. ఇప్పుడు చనిపోయిన బాడీకి ఈసీ తీస్తారు. చనిపోయిన బాడీకి ఈసీ తీస్తారు కన్ఫర్మేషన్ కోసం. ఎప్పుడు చచ్చిపోయిండు ఏం కథ అనేది. చచ్చిపోయి కూడా 3 రోజులు అవుతుంది అంతే. ఇక ఇప్పుడు చనిపోయిన పిల్లలు కాడ ఉన్నారు, 2 చిన్న పిల్లలు. వాళ్ళ పరిస్థితి ఏంది, ఆమె పరిస్థితి ఏంది? ఏదో బతికి నడిచి వచ్చిండు కదా, బతుకుతాడు కదా అనుకుని ఇంత మోసం చేస్తారు. ఇంత మోసాలని మాకు తెలియదు సార్. శనివారం రోజు శ్రీధర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, మీతో మాట్లాడిండా? తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కూడా మీతో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయా? శనివారం మాత్రము మాట్లాడలేదు సార్. ఆ రోజు శనివారం హాస్పిటల్కి జాయిన్ అయినాక మంచిగా మాట్లాడిండు. ఓకే, హాస్పిటల్ వచ్చినాక 2వ నాడు కూడా నేను వచ్చి మాట్లాడితే ఏ కాలు నీకు లేస్తలేదు శ్రీధరు అని అడిగిన, ఎడమ కాలు ఎడవ చేయి అని చెప్పిండు. కొద్దిగా కళ్ళు తిరిగిపోతాయి. మేడాని ఆడ సిస్టర్ ఉంటే నేను అడిగిన కళ్ళు ఎందుకు పైకి పోతాయి, మరి అసలు ఏమైంది అని అడిగితే, అమ్మ నీవు ట్రీట్మెంట్ ఇస్తానవా, మేము ఇస్తానవా, నువ్వు ఇస్తానవా అని నన్ను నిల్లగొట్టింది బయటికి. మళ్ళీ నేను ఇంటికి పోయినాక ఈ హాస్పిటల్ జాయిన్ చేయించారు సార్. ఈ హాస్పిటల్లో జాయిన్ చేయించి కథం అయిపోయింది. మనతో పాటు మాట్లాడింది కూడా ఇటు ఏదైతే మృతుడు శ్రీధర్ సంబంధించిన భార్య ఉంది. అసలు శ్రీధర్ శనివారం రోజు ఈమెతో ఏం మాట్లాడిండు, హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం సర్జరీ జరిగింది, భర్త మాట్లాడదాం. అసలు ఏందమ్మా, ఎప్పుడు మీరు హాస్పిటల్ జాయిన్ అయ్యారు, అసలు మీ భర్తకి ఏమైంది, ఎందుకు మీరు హాస్పిటల్కి వచ్చిళ్ళు, మీతో మాట్లాడింది హాస్పిటల్లో? మాట్లాడండి. శుక్రవారం రోజు పెద్దిరెడ్డి చనిపోయిండంటే వచ్చిండు, ఇది నర్సంపేట పోయిండు, వచ్చిండు. ఇంటికాడ మంచిగానే తిన్నాడు, తాళ్ళు ఎక్కుతాడు ఆయన. వచ్చి తాళ్ళు ఎక్కిండు, మంచిగానే తిన్నాడు, పడుకున్నాడు. తెల్లారి లేచేసరికి కొంచెం తొంకర పోయినట్టు, కొంచెం చేయి వంకర పోయినట్టు అనిపించగానే ఎమ్మటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తీసుకొని ఈ వరంగల్ తీసుకొచ్చారు. నేను ఇంటి దగ్గరనే వదిలిపెట్టి చిన్నపిల్లల్ని వేసుకొని మొత్తం మేము తీసుకుపోతాంలే అని చెప్తే, సరే అన్న వాళ్ళు తీసుకుపోతారులే అని ఊకున్నాం. వచ్చేసరికి ఇక లేట్గానే వచ్చిన, బట్టలు చదువుకొని కొంచెం 2 రోజులు ఉండాలట్రా అని వాళ్ళు ఫోన్ చేస్తే ఇక వచ్చేసరికి మంచిగానే ఇక ఏంటేంటియో పెట్టిర్రు, సూదులు బుడ్లు అన్నీ పెట్టిర్రు. దగ్గరికి పోతే మంచిగా ఉన్నావా, పిల్లలు మంచిగా ఉన్నారా, తిన్నారా అని అడిగిండు. తిన్నారా అని చెప్పిన. నువ్వు కూడా తిన్నావా అంటే నేను కూడా తిన్నా. అంటే నీకు మంచిగా ఉందా, ఏమన్నా నొప్పి లేస్తుందా అంటే ఏం లేదు మంచిగానే ఉన్నా అన్నాడు.
ఇక వాళ్ళు ట్రీట్మెంట్ చేద్దాం బయటికి పోన్నారు, ఐసీయూలో పెట్టారు. మీతోని ఏ రోజు మాట్లాడిండు హాస్పిటల్లో నేను మంచిగానే ఉన్నాను? శనివారం కూడా ఆదివారం కూడా మాట్లాడిండు. ఆదివారం మాట్లాడిండు. 3వ రోజు నుంచి కొంచెం ఇక మత్తులోకి వెళ్ళిపోయిండు. ఇక మత్తులోకి వెళ్ళిపోయిండు. పోతా ఊకే పోయినప్పుడు అలా పడుకొని ఉంటాడు. మనం ఎంత లేపినా వెళ్ళగట్లేడు. వాళ్ళ సిస్టర్లను అడిగితే ఎప్పుడు పడుకునే ఉంటాను సిస్టర్, అట్లా మంచిది కాదు కదా అంటే, ఏం కదమ్మా మేము ఇంజక్షన్స్ ఇస్తాను కదా అట్లనే పడుకొని ఉంటాడు, అస్సలు లేవట్లేడు అని చెప్పారు. డాక్టర్లు అడిగితే ఏమైంది, దేనికోసం సర్జరీ చేయాలని అడిగితే ఏం చెప్పారు వాళ్ళు? అది బ్లడ్ స్కానింగ్ ఇస్తే బ్లడ్ ఫ్లాట్ అయింది అన్నారు. అది ఇంత ఉన్నదమ్మా అని చెప్పారు. అది మనం ఇంజక్షన్స్ ఇస్తే కరిగిపోతుంది అని అన్నారు. అంటే సరే ఓకే తగ్గిపోతుంది అని, ఆయన చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు, తగ్గిపోతుంది అని అన్నారు. అంటే ఇక తెల్లారి రోజు మళ్ళీ స్కానింగ్ తీసిరట. మళ్ళీ స్కానింగ్ తీస్తే ఆ బ్లడ్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిందట. మొత్తం స్ప్రెడ్ అయింది, మస్తు సీరియస్గా ఉన్నది, ఈయనకు సిజేరియన్ చేయాలి లేకపోతే బతకడు అని చెప్పారు. చేసినా బతకడు, చేయకున్నా బతకడు అని చెప్పారు. అట్లా అంటే ఎట్లా సార్, ఎట్లనన్నా ప్రయత్నం చేయండి, నాకు చిన్నపిల్లలు, నేను చిన్నపిల్లని, నాకు ఏం తెలియదు అని చెప్పిన. సరే మేము ట్రై చేస్తాం, మేము చేస్తూనే ఉంటాం అని అన్నారు. అంటే అప్పుడే పట్టరు అన్నా కానీ మేము హైదరాబాద్ అన్నా తీసుకుపోదాం, పట్టుతుంది చేస్తాం అని అన్నారు. ఇక ఆ తర్వాత రోజు మందులు వాడేది అట్లనే ఉన్నాడు, మత్తు మీదనే ఉన్నాడు. మళ్ళీ స్కానింగ్ కానీ తీసుకుపోతా అంటే గుర్రు కొడతాడు బాగా, ఇక మొసరు అన్నట్టు గుర్రు కొడతా అంటే ఆ స్కానింగ్ తీసుకుపోయినాం, చూపించినాం, తీసుకొచ్చినాం. మొత్తం బ్లడ్ ఫ్లాట్ అయ్యి ప్రాణాల మీదకి వచ్చి. సర్జరీ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలికి అలౌ చేసిలా, మీ భర్త మీతో మాట్లాడిన సర్జరీ తర్వాత ఇప్పుడు ఎప్పుడు మీకు చనిపోయిన డాక్టర్లు చెప్పిల్లు? సర్జరీ అయిన తర్వాత నుంచి ఇక ఏం మాట్లాడలేదు, సోయిల్నే లేడు. సర్జరీ చేసిర్రు, తీసుకుపోయారు, ఆ గుర్రు మీదనే తీసుకొచ్చారు, మిషన్లు అన్ని పెట్టిర్రు, చేద్దామని ఆయన కొంచెం సోయిల్నే లేడు, అట్నే తీసుకుపోయారు. ఇక ఆపరేషన్ కొద్దిసేపట్లోనే చేసేసారు. చాలాసేపు ఆరోగ్యశ్రీ ధర జరిగిందా? మీరు ఎంత డబ్బులు కట్టాలి ఇక్కడ హాస్పిటల్? 1,70,000 మా అన్న వాళ్ళు కట్టారు. అక్కడ కూడా 1,70,000 అయినాయి, ఇక్కడ 1,00,000 అయింది. ఇదే పరిస్థితి మొత్తంగా కూడా వరంగల్ జిల్లాలో అయితే ఇలాంటి ఘటనలు అయితే కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఇటు ప్రభుత్వాలు గవర్నమెంట్ హాస్పిటల్ పైన దృష్టి సారించకపోవడం సరికి ఇటు పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళంతా కూడా ప్రాణాల ఆశతోటి ప్రైవేట్ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. ప్రైవేటు వైద్యులు కూడా వీళ్ళ ప్రాణాన్ని ఏదైతే ప్రాణం పోతుందని వీళ్ళకు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ విధంగా వీళ్ళ దగ్గర నుంచి మాయమని చెప్పి కూడా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని కూడా ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే ఠాగూర్ సినిమాలో ఏదైతే ఒక సన్నివేశం చనిపోయిన వ్యక్తికి వెంటిలేటర్ పైన ఏదైతే ట్రీట్మెంట్ చేస్తారో అలాంటి ఠాగూర్ సినిమాలో జరిగిన సన్నివేశమే రిపీట్ అయిందంటూ కూడా ఇటు సీజన్కి సంబంధించిన బంధువులు అయితే లబోదివ్వమంటున్నారు. ఇప్పటికే ఇటు చాలా నిరుపేద కుటుంబము, తాళ్ళెక్కితేనే జీవనాధారం ఉంటుంది, తాళ్ళెక్కి మా కుటుంబాన్ని పోషిస్తాను, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారంటూ కూడా తమ భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటూ కూడా తమ భార్య అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ఇటు వైద్య శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కూడా ఇటు ఏదైతే సీజన్కి సంబంధించి మృతికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేయాలి. ఏదైతే ఇటు మృతులకు సంబంధించిన ఛార్జ్షీట్ ఏదైతే ఉన్నదో కేసీట్ ఆధారంగా కూడా ఇటు విచారణ జరిపి ఇటు నిరుపేద వాళ్లకు న్యాయం చేయాలి, ఇటు మృతుల సీజన్ కూడా న్యాయం చేయాలంటూ కూడా ఇటు బంధువులు ఏదైతే సీజన్కి సంబంధించిన బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా కూడా ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు లేకపోవడం వల్లే మేము ప్రైవేట్ హాస్పిటల్కు మేము వస్తున్నామంటూ కూడా ఇటు పేద ప్రజలైతే ఎప్పటికీ కూడా లబోదివ్వమంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాలి, ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయో హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా స్థానికంగా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే సీజన్కి సంబంధించిన మృతులకు సంబంధించిన ఇద్దరు పాప బాబు వీళ్ళిద్దరు కూడా చాలా చిన్న వయసులో ఉన్నారు. వీళ్ళని ఎవరు సాధాలి, ఎవరు వీళ్ళని పొంచి పోషించాలి, ఆమె ఎన్ని అపాండాలు పడాలనే సంబంధించి కూడా ఇటు స్థానికంగా కూడా ఇటు వారు ఉన్నటువంటి ఏదైతే నెక్కొండ మండలానికి సంబంధించిన బుల్లికొండ గ్రామస్తులు కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ కూడా చేరుకున్నారు. మొత్తంగా కూడా ఇటు ఏదైతే సీజన్ కూడా ఇటు తాళ్ళెక్కుతూ కూడా ఇటు కళ్ళు వృత్తిని నమ్ముకొని కూడా జీవనోధానం కొనసాగిస్తున్నారంటూ కూడా ఇటు గ్రామానికి సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఇటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీటి పరం అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఏదైతే ఇటు సీజన్ సంబంధించిన మృతికి సంబంధించి కూడా ఇటు జిల్లా డిఎంహెచ్ఓ అధికారులు అయితే ఇటు కేసీట్ ఆధారంగా కూడా ఇటు ఏదైతే సీజన్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు, ఎక్కడ సర్జరీ చేశారు, సర్జరీ చేయడానికి కారణాలేంటి, ఆ సర్జరీ చేసిన వైద్యులు ఎవరు, సర్జరీ సరిగా జరిగిందా జరగలేదా, అసలు వెంటిలేటర్ పైన చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ ఎందుకు అందించారు అనే దానిపైన కూడా ఇటు అధికారులు అయితే ఎంక్వైరీ చేసి ఇటు సీజర్కి అయితే కుటుంబానికి సీజర్కు న్యాయం చేయాలంటూ కూడా ఇటు స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది. వీడియో జర్నలిస్ట్